So good morning my dear students. In this present video, I am going to explain another electrochemistry topic, that is Arrhenius theory of electrolytic dissociation. So already in lower classes or in previous videos we discussed few topics, especially we completed Kohlrausch law. So Kohlrausch law or law of independent migration of ions. So we finished that one in previous videos. సో కోల్రాష్ నియమము లేక అయానుల వలసాత్మక నియమాన్ని మనము ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం. సో దానికంటే ఓల్డెస్ట్ థియరీ లేదా ఓల్డ్ థియరీ అయిన అర్హీనియస్ సిద్ధాంతాన్ని అయానుల ఎలక్ట్రోలైట్ల యొక్క విఘటనానికి చదువుకుంటున్నాం. ఎలక్ట్రోలైట్ల విఘటనం. So in Arrhenius in 87, so he proposed a theory of electrolytic dissociation. So 87లో ఎలక్ట్రోలైట్ల విఘటనాన్ని వివరించినాడు. సో యాక్చువల్లీ కోల్రాష్లా అది అర్హీనియస్ తర్వాత వచ్చిండేది. సో ఫస్ట్ అర్హీనియస్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టివిటీ, వాహకత దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనేది సో ఈ ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అర్హీనియస్ థియరీ ఓల్డ్ కాన్సెప్ట్ అయిన ఈ థియరీలో అర్హీనియస్ ఏమి ప్రపోజ్ చేసినాడు, which forms the basis of the modern treatment of electrolytes. సో ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ప్రజెంట్ ఇప్పుడు అది మన ప్రజెంట్ ఎలక్ట్రోలైట్స్ యొక్క అదర్ టాపిక్స్ను డిస్కస్ చేయడానికి కానీ లేదా వాటి మీద కంప్లీట్ పిక్చరైజేషన్ అవగాహన చేసుకోవడానికి కానీ ఈ అర్హీనియస్ థియరీ చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఏమి చెప్పినారో ఆ ఓల్డెన్ డేస్లో అర్హీనియస్ అనేది ఈ ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అర్హీనియస్ థియరీ ఆఫ్ అయనైజేషన్. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న పర్సనే అర్హీనియస్. హీ ప్రపోజ్డ్ ఎలక్ట్రోలైట్స్ డిసోసియేషన్. సో ఫస్ట్ పాస్టులేట్, థియరీ అంటున్నాం కాబట్టి పాస్టులేట్స్ ఫస్ట్ పాస్టులేట్ లేదా లక్ష్యాలు చదువుకుంటే, when dissolved in water, neutral molecules are split into two types of charged particles. సో నీటిలో తటస్థ ఎలక్ట్రోలైట్లను, సే ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. సో ఇఫ్ we dissolve sodium chloride in water, it ionizes into two ions, cation and anion. So when we dissolve sodium chloride in water, so that sodium chloride ionizes into ions, that is Na plus ions and Cl minus ions. So the ions present in solution constantly reunite to form neutral molecules. సో ఆ సొల్యూషన్లో ఉన్నవి మరి అయాన్స్గా అయనైజ్ అయినవి ప్లస్ అయాన్ మైనస్ అయాన్తో కలిసి న్యూట్రల్ మాలిక్యూల్ను ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ద చార్జ్డ్ అయాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్ త్రూ ద సొల్యూషన్ త్రూ ద ఆపోజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. సో ఆపోజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి యానోడ్, అనదర్ వన్ ఈజ్ క్యాథోడ్. సో యానోడ్ ఎలక్ట్రోడ్ అండ్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్. సో దీస్ టూ ఎలక్ట్రోడ్స్, ఇఫ్ వి డిప్ ఇన్ దట్ electrolyte solution, the ionized ions, they travel towards oppositively charged electrodes. సో దాని విరుద్ధ ఆవేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ఈ అయానులు అనేవి మూవ్ అవుతాయి. ఏవి? Na ప్లస్ అయాన్స్ లేక Cl మైనస్ అయాన్స్. The electrical conductivity of an electrolyte solution depends on. సో అక్కడ మనం కోల్రాష్లలో ఏం చెప్పినాము? అయాన్స్ మొబిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా అయాన్స్ డైల్యూషన్ పెరిగే కొలది
డైల్యూషన్ పెరిగే కొలది అయాన్స్ మొబిలిటీ, ఒక అయాన్ మొబిలిటీ ఇంకొక అయాన్ మీద డిపెండ్ అయి ఉండదు అని చెప్పి మనం అక్కడ డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో ఎగ్జాంపుల్కు 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్ తీసుకుంటే 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇన్ వాటర్ ఏమవుతుంది, 1 mole ఆఫ్ Na ప్లస్ అయాన్స్, 1 mole ఆఫ్ Cl మైనస్ అయాన్స్గా అది అయనైజ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉంటుంది, 1 moleకి ఎంత ఉండాలో అంత ఉంటుంది. 0.1 తీసుకున్నాం అనుకోండి, అంటే అప్పుడు ఏమైపోతాయి, నెంబర్ ఆఫ్ అయాన్స్ రెడ్యూస్ అయిపోతాయి, కాబట్టి కండక్టివిటీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ వాల్యూ. సో అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ ప్రకారము నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎప్పుడు పెరుగుతాయి, యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ పెరిగితే సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ వాల్యూ కూడా పెరుగుతుంది అకార్డింగ్ టు అర్హీనియస్. సో ఈయన ఏమంటున్నాడు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ పెరిగితే, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతాయి. సో కాబట్టి కండక్టివిటీ కూడా పెరుగుతుంది. అంటే కండక్టివిటీ దేని మీద డిపెండ్ అయింది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో ఎన్ని అయానులు ఆ ద్రావణంలో ఉన్నాయో ఆ సంఖ్య మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అంటే ఇండైరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇదే ఇంకొక మారు మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ద మాలిక్యూల్స్ ఆఫ్ an electrolyte undergo spontaneous dissociation to form positive and negative ions. సో ఎలక్ట్రోలైటు వాటర్ మాలిక్యూల్లో లేదా సాల్వెంట్లో ఇట్ డిసోసియేట్స్ ఆర్ ఇట్ అండర్గోస్ డిసోసియేషన్ అండ్ ఫార్మ్ cations as well as anions. So the assumption made was that when an acid or base or salt, సో ఆమ్లం తీసుకో, క్షారం తీసుకో లేదా లవణం ఏదైనా వాటర్ మాలిక్యూల్లో డిజాల్వ్ చేస్తే ఇమ్మీడియట్లీ ఇట్ అండర్గోస్ స్పాంటేనియస్ డిసోసియేషన్ అండ్ ఫార్మ్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్. సో డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, న్యూట్రల్ మాలిక్యూల్ యొక్క డిసోసియేషన్ మీద డిపెండ్ అయ్యింది. సో ఇట్ వ్యాలిడ్ ఆన్ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే అక్కడ హియర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అని ఎందుకంటాము, బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ అయనైజేషన్. సో అసంపూర్ణంగా అయనీకరణం చెందుతుంది. సో కాబట్టి కంప్లీట్గా అయనీకరణం చెందే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి బట్ ఇట్ ఫెయిల్యూర్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. బలమైన లేదా ప్రబలమైన లేక బలమైన ఎలక్ట్రోలైట్లకు సో ఎందుకు ఇది అప్లికబుల్ కావడం లేదు అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో కంప్లీట్ అయనైజేషన్ అబ్జర్వ్ చేస్తాం. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్లో లెసర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ విల్ బీ అయనైజ్డ్. సో కాబట్టి అయనైజ్డ్ పార్ట్ కొంత ఉంటుంది, అన్అయనైజ్డ్ పార్ట్ కొంత ఉంటుంది, అంటే లెసర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అక్కడ రిలీజ్ అయ్యేది. సో ద డిక్రీజింగ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ హై కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు తుల్యాంక వాహకత డిక్రీజ్ అయిపోతుందని అర్హీనియస్ ఇక్కడ సజెస్ట్ చేసినారు. బిలాంగ్ టు డిక్రీజింగ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో అయనీకరణ అవధి విలువ తగ్గిపోతుంది. సో కాబట్టి అయనీకరణ అవధి విలువ తగ్గిపోతుంది కాబట్టి తుల్యాంక వాహకత విలువ తగ్గుతుంది అని మనకు అర్హీనియస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ద అర్హీనియస్ ఇంటర్ప్రిటేషన్ ఆయన ఊహ ఏమంటే కాన్సన్ట్రేషన్ అబౌట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అండ్ ఎన్ని అయానులు సంఖ్య ఉంటుందో దానిపైననే తుల్యాంక వాహకత డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. కానీ అయానుల వలస మీద లేదా మొబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇక్కడ ఈయన ఇగ్నోర్ చేస్తాడు అర్హీనియస్. సో ద అర్హీనియస్ సజెషన్ ఆర్ ఓన్లీ అప్లై ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో బలమైన ఎలక్ట్రోలైట్లకు ఇది అప్లికబుల్ కాదు. ఎందుకంటే బలమైనటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ దే విల్ బీ కంప్లీట్లీ dissociate into ions, but weak electrolytes they will not undergo complete dissociation. So degree of ionization alpha is equals to number of dissociated molecules by total number of molecules of electrolyte before dissociation at moderate concentration. So ఏదో కొంత కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకుంటే ఆ కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో
నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని డిసోసియేట్ అయినాయో అది డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేషన్కు ముందు ఉన్నాయో ఆ రేషియో విలువ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. సో దేర్ ఎగ్జిస్ట్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద అయాన్స్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్కు పొటాషియం క్లోరైడ్ కానీ NaOH కానీ తీసుకుంటే పొటాషియం క్లోరైడ్ వాటర్ మాలిక్యూల్లో K+ అయాన్స్ను Cl- అయాన్స్. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే ఇట్ అండర్గోస్ డిసోసియేషన్ అండ్ ఫార్మ్ Na+ అయాన్స్ అండ్ OH- అయాన్స్. బట్ NaOH KCl స్ట్రాంగ్ అనేది ఇక్కడ నేను ఇగ్నోర్ చేసినారు. సో ఇన్ బిట్వీన్ అయనైజ్డ్ పార్ట్ అండ్ అన్అయనైజ్డ్ పార్ట్ ఈక్విలిబ్రియం సమతాస్థితి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే అయానిక సమతాస్థితి, అయానిక్ ఈక్విలిబ్రియం అని ఈయన కన్సిడర్ చేసినారు. ఎవరు అంటే అర్హీనియస్. సో ఏ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ అయనైజ్డ్ పార్ట్ అండ్ అన్అయనైజ్డ్ పార్ట్. సో సోడియం హైడ్రాక్సైడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సోడియం హైడ్రాక్సైడ్ డిసోసియేట్స్ ఇంటూ Na+ అయాన్స్ అండ్ OH- అయాన్స్. In between these two, that means in between an ionized molecule and ionized ions, a equilibrium is existing. That equilibrium is known as ionic equilibrium. సో అక్కడ ఇంకా ఈయన ఫర్దర్ కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు అంటే అయాన్ బిహేవ్స్ ఆస్మోటికలీ యాజ్ ఎ మాలిక్యూల్. సో అన్అయనైజ్డ్ మాలిక్యూల్ ఏ విధంగా కాలిగేటివ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుందో, ఏ కాలిగేటివ్ ప్రాపర్టీని ఎంత ఎగ్జిబిట్ చేస్తుందో, ఎంత వస్తుందో కాలిగేటివ్ ప్రాపర్టీ. సో కణాధార ధర్మము సోడియం హైడ్రాక్సైడ్కి ఎగ్జాంపుల్కు ఎంత ఉంటుందో సోడియం అయాన్కు అంతే ఉంటుంది, OH- అయాన్కు అంతే ఉంటుంది. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మనము 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ స్టడీ చేస్తాము. ఆ 4 కాలిగేటివ్ ప్రాపర్టీసు అయాన్స్కి ఎంత ఉంటాయో అన్అయనైజ్డ్ మాలిక్యూల్ అయనీకరణం చెందని అణువుకు కూడా అంతే కణాధార ధర్మాలు ఉంటాయి అని. నెక్స్ట్ అన్అయనైజ్డ్ మాలిక్యూల్కు అయనైజ్డ్ పార్టుకు మధ్య ఏర్పడేటటువంటి సమతాస్థితిని అయానిక సమతాస్థితి అని ఈయన కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మనం గమనించినామంటే మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో దే ట్రావెల్ టువర్డ్స్ ఆపోజిట్ ఎలక్ట్రోడ్. సో అవి ఎగ్జాంపుల్కు ప్లస్ అయాన్స్ అయితే నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు, మైనస్ అయాన్స్ అయితే పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు దే ట్రావెల్. So the movement of ions towards the oppositively charged electrode is called migration of ions. సో రిలేటివ్ స్పీడ్స్ ఆఫ్ అయాన్స్ అంటే ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపుకు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయి అంటే ద స్పీడ్ ఆఫ్ క్యాటయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద యానోడ్ విల్ బి ప్రపోర్షనల్ టు ద ఫాల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ అయాన్స్ అట్ ద యానోడ్. సో ఫస్ట్ అర్హీనియస్ థియరీ అర్థం అయ్యింది అంటే దీనికి ఫస్ట్ లిమిటేషన్స్ చదువుకొని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాము. సో అర్హీనియస్ ఏమి డిఫైన్ చేసినాడు అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టివిటీ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ విచ్ ఆర్ present in the solution. As dissociation of the molecule increases, the conductivity also goes on increases. So this is Arrhenius concept. So in next video we will discuss about Arrhenius limitations. Thank you.